మొదటిగా ఇసుకల నలిని రెఫరెన్స్ రాజగోపాల్ రెడ్డి. రెఫరెన్స్ సెల్ఫ్ కట్టా హర్షిత. రెఫరెన్స్ పోలిశెట్టి ప్రవళిక. రెఫరెన్స్ ఇలుగోటి భావని, ఇలుగోటి భవాని. షేక్ షకీలా. సయ్యద్ గౌడ్. కొత్తపల్లి శివశంకర్. షేక్ రహిమాన్. నాదెండ్ల సుబ్బన్న. దుగ్గనపల్లి హసన్. శంకర్ రెడ్డి 41 డివిజన్. ముల్లా సికిందర్. మొహమ్మద్ బండపల్లి వంశీకృష్ణ. పఠాన్ రకీబున్నిషా. రెఫరెన్స్ సెల్ఫ్ నమస్కారము. ప్రతి ఒక్క నెల ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు ఇస్తూనే ఉన్నాము. ఎవళ్ళు వచ్చినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కరి యొక్క గ్రీవెన్స్ తీసుకొని మీకోసం పనిచేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం టీం వర్క్ చేస్తూ కడపలో పని చేస్తూ ఉన్నాం. ఒక సీఎం రిలీఫ్ ఫండ్సే కాదు, మన కడప స్వచ్ఛ కడప తీసుకొని ప్రతి ఒక్క సందులో గొంతులో తిరుగుతున్నాము. పేదోళ్లకు వాళ్ళు చెప్పుకోలేని, రీచ్ కాలేని ఏరియాలలో కూడా అక్కడ సమస్యలు మా బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి ప్రతి ఒక్కరూ పని చేస్తూ అక్కడున్న సమస్యలు తీరుస్తూ ఉన్నాము. ఎక్కడ కాలువలు క్లీన్ చేయకపోకున్నా, ఎక్కడ లైట్లు పని చేయకపోకున్నా, ఎక్కడ రోడ్లు లేకపోయినా కూడా రోడ్లు కూడా ప్రయారిటీ బేసిస్ కింద మనకున్న కార్పొరేషన్కు ఉన్న నిధుల సహాయంతో కొంచెము ఎక్స్ట్రా కూడా ఫండ్స్ తెచ్చుకొని పనిచేస్తూ ఉన్నాం. బట్ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఖజానా ఖాళీ అయిపోవడము, నిధులు లేనితనం వలన ఇదంతా మనం చేసుకున్న తప్పే. ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు, ఓటు వేసినందుకు ఈరోజు మన ఆర్థిక స్థితిని అతలాకుతల చేశారు. 14 నుంచి 19 వరకు ఇంత అధ్వాన పరిస్థితి లేదు. 19 నుంచి 24 వరకు చాలా డిఫికల్ట్ టైం ఉంది. దాని ప్రభావం ఇప్పుడు ఉంది. దాని నుంచి కొద్దిగా పైకి వస్తూ మన యొక్క ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ ఉంది.
ఈరోజు మా సీఎం రిలీఫ్ ఫండ్ విషయమే వస్తే ప్రతి ఒక్కసారి దాదాపు 80 నుంచి 100 వరకు ఇస్తున్నాం. ఈరోజు 82 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అంతకుముందు 20 మందికి 30 మందికి ఇచ్చేవారు, అంటే డబ్బులు అంతనే ఉండేటివి. ఇప్పుడు పెరిగింది, ఇచ్చే కార్యక్రమం కూడా పెరిగింది. సీఎం గారు చాలా ఎక్కువ ఫైల్స్ సందం పెట్టి పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరూ ఈ యొక్క అభివృద్ధికి ప్రజలకు తోడ్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు సపోర్ట్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు లోగర్ కాకండి. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్కి వేస్తా ఉంటారు, చెప్తా ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు. వాటిలో మీరు పడ్డారంటే మోసపోయేది పేద ప్రజానీకం. కాబట్టి విఘ్నతతో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఒక్క రోజు మీ డెసిషన్ వల్లనే ఈ రోజు ఇంత మందికి 22 మందికి ఇస్తున్నానంటే 22 మందికి ఇవ్వడం ఏంటంటే ఆ 24 మే 13వ తేదీ మీరు వేసిన ఓటు వల్లనే ఈరోజు పని చేయగలుగుతున్నాం. అవకాశం మీరు లేకపోయింటే 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండేది. అవునా కదా? ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయాలి ఎక్కడ జరుగుతూ ఉందని చెప్పేసి. మన కోరికలు చాలా ఉన్నాయి, కానీ మనకున్న వనరులు తక్కువ ఉన్నాయి. ఆ వనరులు కూడా 100కు 100% వినియోగించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. మాకు అవకాశం ఉన్న చోటల్లో పేదోళ్ళ కోసం, కడపొళ్ళ కోసం పనిచేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 82 మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. పోయినసారి కూడా దాదాపు 80 మంది, అంతకుముందు సారి 125 మందికో 115 మందికో మెగా సీఎం రిలీఫ్ ఫండ్ 100 దాటితే ఇచ్చాం. అంటే దాదాపు 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తా వస్తున్నాం. నిన్న అయితే 5వ తేదీ 3:30 గంటలకి నేను సీఎం గారితో సంతకం పెట్టిస్తే 8వ తేదీ 3 గంటలకి ఒక ఎల్ఓసి వచ్చేసింది. 3 దినాలలో పేషెంట్ హైదరాబాద్ లో ఉంది. కోఆర్డినేట్ చేస్తే నేను అసెంబ్లీలో ఉంటే ఆ ఫైల్ తెప్పించుకొని నేనే సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి సంతకం పెట్టించుకున్నా. దాంతో పాటు 8 మందికి సంతకం పెట్టించినాను ఆ రోజు. సో 5వ తేదీ 3:30కి సార్ సంతకం పెట్టారు. 8వ తేదీ మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను. 3 గంటలకి నాకు ఎల్ఓసి పేపర్ దగ్గరకు వచ్చింది. 9వ తేదీ పొద్దున సదరు వ్యక్తులను పిలిపించేసి వాళ్ళ ఎల్ఓసి 5,60,60,000 రూపాయలు ఇచ్చేశాను. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, ఆమెకు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 9 లక్షల చిల్లర ఎంతో వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తే 60% అంటే 5,60,60,000 ఎంతో సీఎం గారు ఇమ్మీడియట్ గా సంతకం పెట్టినారు. దాంతో పాటు ఇంకా 8-9 మంది కూడా సంతకం పెట్టించినాను. వాళ్ళ డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఇట్లా పేపర్ తయారు చేయించుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా పెట్టించుకున్నాను. ఈ రోజు దాదాపు 75,70,000 రూపాయలు ఈరోజు పంచుతా ఉన్నాము. అందులో 82 మందిలో 32 మంది, మీరు నోట్ చేసుకోవాలా, ఇది స్పెషల్ గా చెప్తున్నాను, 32 మంది ఎవరి సహాయం లేకుండా వాళ్ళు సెల్ఫ్ వచ్చారు నా దగ్గరికి. ఈ ఫలానా బూత్ లో ఫలానా బూత్ ఇన్ఛార్జ్ రికమెండేషను, లేకపోతే ఫలానా నాయకుడు రికమెండేషను, అలాంటిది ఏది లేకుండా 32 మంది వాకింగ్ చేశారు. సొంతంగా వచ్చేస్తే ఆ 32 మంది ఫైల్స్ తీసుకొని వాటిని పంపించి వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఎవరిలే కానీ ఏ టైమే కానీ వాకింగ్ చెయ్యొచ్చు. కొంతమంది మాట్లాడతారు పోతే ఎమ్మెల్యే లేదని. నాకు ఇదొకటే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకోవాలా, వెళ్ళాలా. మళ్ళా ఇక్కడ పని చేయడానికి ఖర్చులకి డబ్బు కూడా మేమే వ్యాపారంలో సంపాదించుకోవాలా. ఇక్కడ ఏమి మాకు వ్యాపారాలు లేవు, ఇక్కడ ఏం ఆదాయం కూడా లేదు. కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని 2 రోజులు చూసుకొని రావాలా. కాబట్టి అది ఇది 2 బ్యాలెన్స్ చేసి మీ అందరికంటే సగటు మెరగడి ఎక్కువ కష్టపడతా ఉండాలి, ఎక్కువ గంటలు కష్టపడతా ఉండాలి. కంప్లీట్ గా కడపడం కోసమే కష్టపడుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కష్టపడతా ఉన్నాం, మీకోసమే కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క 10 రోజులకు ఒకసారి పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టుకుంటా ఉన్నాము. నెలకు 1 నుంచి 2 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాము. ఎవరు ఏ టైంలో వచ్చినా నేనుంటే
ఇమ్మీడియట్గా తీసుకుంటున్నాను. ఒకసారి నేను లేనప్పుడు మీకు కొంచెంగా ఇబ్బంది ఉంటుంది, బట్ దానికి మీరు సర్దుకోవాలా, అన్ని పక్కన చేసుకోవాలా. విజయవాడపై అక్కడ పని చేసుకోవాల్సి వస్తుంది. మొన్న ఒక నెల నుంచి అసెంబ్లీలో ఉన్నాం, ఈ నెల కూడా అవైలబుల్ లేకుండా ఉన్నాము. మధ్యలో కూడా 2 సార్లు వచ్చి చిన్న చిన్న కార్యక్రమాలు చూసుకొని పోయినాను. కాబట్టి మీరు అందరు కడపలు అర్థం చేసుకుంటున్నారని నేను డైరెక్ట్గా మీతోనే కమ్యూనికేట్ అవుతా ఉంటాను. కొంతమంది మాట్లాడతారు టీబంకుల్లో కూర్చొని, అవన్నీ ఏం నమ్మకాకండి. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పని చేయించుకోవడానికి అక్కడ మీరు కూడా సిద్ధంగా ఉండాలని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా.